అనిపిస్తుంది మనకి. జనవరి నెల 15వ తారీఖు అనుకుంటాం ఈ సంవత్సరం అంతా ఎలా గడవాలో, ఈఎంఐలు ఎలా కట్టాలో, ఏంటో, ఈ పిల్లోడు చదువు ఏంటో, ఈ పరీక్షలు ఏంటో, ఏంటో 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 అని చెప్పి చాలా గందరగోళంగా ఉంటాం జనవరి నెల అంతా. తీరా చూసేసరికి డిసెంబర్లో ఏమనిపిస్తుంది అంటే అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది. అంటే మనం దినములను సులువుగా గడుపునట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నిజముగానే అపాయకరమైన దినాల్లో ఉన్నాం, నిజముగానే దుర్దినాల్లో ఉన్నాం, నిజముగానే డేంజరస్ డేస్ని మనం గడుపుతున్నాం. నిన్న రాత్రి గుంట కేరళలో వరదలు వచ్చి కదా, కొన్ని గ్రామాలు అసలు ఇప్పుడు లేవు. నిన్న ఉదయం ఉన్న గ్రామాలు ఈరోజు ఉదయం లేవు. ఆ కొండలలో ఉన్న మట్టి వరద కొట్టుకొచ్చేస్తే ఎంతమంది ఆ బురదలో కూరుకుపోయారు ఇంతవరకు లెక్కలేదు. దుర్దినములు. మధ్యప్రదేశ్లో అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయిందండి నిన్న మొన్న, అక్కడెక్కడో బోటు మునిగిపోయిందంట. ఇలా గమనించినప్పుడు చాలా ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. కానీ వాటిని సులువుగా గడుపునట్లు, ఈజీగా మనం దాటుకున్నట్లుగా దేవుడు సహాయం చేసి ఈ రోజునకు దేవుడు మనం సమకూర్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలా మనం జరుగుతుందో జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోంచి దేవుడు మనకి ఇలా దాటటానికి, గడిపేయటానికి దేవుడు మనకి ఇస్తున్న ఈ సులువైన అవకాశం. అలానే దేవుడి మిగిలిన 7 నెలలు 5 నెలలు ఇంకా మన ఆయుష్కాలం అంతా కూడా అంత ఈజీగా మనం దాటునట్లుగా, గెలుచునట్లుగా, దినములను ఓడించునట్లుగా, అంటే దినములంటే అపాయకరమైన స్థితిని ప్రతిదాన్ని కూడా కాంక్వర్ చేసి దినములను పరిస్థితిని ఓడించి మనం గెలిచినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఓకే, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే, తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న, ఏంటంటే అది చెప్పండి, అది ఏంటంట, జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను అనే మాట చూస్తున్నాం. ఏం చేసిందంట ఆమె? దాచిపెట్టింది. ఎక్కడ అంటే, ఎక్కడది చెప్పండి. మిద్ది మీద. దేంతో అంటే ఏంటో, జనుప కట్టె అని ఉంది అక్కడ. అంటే ఏమర్థమైంది మనకి? ఒకవేళ మోషేను నైలు నదిలో బాలుడిగా విడిచిపెట్టినప్పుడు అక్కడ ఒక దాంతో తయారు చేసినటువంటి అదేంటది, 2 ఒకటేనా 2 వేరువేరా అమ్మా? ఒకటే అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. గుడ్. అంటే అక్కడ మోషేను దాచిపెట్టింది, ఇక్కడ ఇద్దరిని దాచిపెట్టింది, 2 ఒకటే అన్నవారు చేతులు ఎత్తండి. ఒకటి ఎత్తారు ఇంకా, అంతేనమ్మా? అంటే మిగిలినవారు 2 వేరువేరు అర్థం. మిగిలినవారు 2 వేరువేరు అర్థం. చాలా కాదు బైబిల్ చదువుతున్నాం మనం కదా, చాలా సంవత్సరాలు వింటున్న వాక్యాలు, కొత్త వాక్యాలు ఏం కాదు ఇవి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో, తర్వాత పెద్ద అయిన తర్వాత యూత్లో, తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత సంఘంలో మనం ప్రతిసారి వింటున్న వాక్యాలు, వింటున్నటువంటి విషయాలు ఇవన్నీ కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు నేను. ఇక్కడ జనుప కట్టె అన్నాడు, మోషేను దాచిపెట్టింది జనుము పెట్టె. అది వేరు, ఇది వేరు. అది జమ్ము, ఇది జనుము. అది జమ్ము, ఇది జనుము. జనుము వేరు, జమ్ము వేరు, 2 ఒకటి కాదు.
మీకు క్లారిటీ కావాలి అంటే జమ్ము అనేటువంటిది నీటి కుంటల దగ్గర, నీటి చెరువుల దగ్గర గడ్డిలాగా పచ్చగా పొడవుగా ఇంత తెగురుతూ తుంగ అంటాం మనం దాన్ని కదా, తుంగ అంటాం మనం దాన్ని. ఇంత దళసరిగా ఉండి ఒకటే స్టెమ్ పొడవుగా గడ్డిలాగా దాదాపు 3 మీటర్ల వరకు పెరుగుతుంది, 2-3 అడుగుల వరకు పెరుగుతుంది. అది దాన్ని జమ్ము అంటారు. ఇక్కడేమన్నాడంటే జనుప అన్నాడు. ఇక్కడ జనుప అంటే జూట్. ఇప్పుడు మనకి ఏలూరులో జూట్ మిల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. మీ ఇంటి దగ్గర, మీ ఏరియాలో కూడా కొత్తూరులో జూట్ మిల్ ఉంది. అది వర్క్ చేస్తుంది కదా ఇప్పుడు. నౌ ఇట్స్ వర్కింగ్. ఐ థింక్ ఇక్కడ మెయిన్ సెంటర్లో ఉన్నది క్లోజ్ అయిపోయింది, రోడ్డు మీద ఫ్లైఓవర్ది, అక్కడ వర్క్ చేస్తూ ఉంది. దానికి వాడేటువంటిది జనుము. అది జమ్ము, ఇది జనుము. అందుకే మనం బైబిల్ క్లారిటీగా చదవకపోతే, అంటే అక్షరం చూడకపోతే ఇలాంటి కన్ఫ్యూజన్గా వస్తూ ఉంటాం మనం. రైట్, ఓకే. ఇప్పుడు ఈ జనుము కట్టె గురించి చూస్తున్నాం మనం. దీన్ని జనుము లేకపోతే ఇంకా అవిసె మొక్కలు, గోంగూర, వీటికి నార వస్తుంది కదా. ఆ కాడలకి, ఆ కాండాలని నీళ్ళలో, వాటర్లో నానబెట్టి కొన్ని రోజులు ఉంచిన తర్వాత తీస్తుంటే పై పొర కొంచెం నారలాగా వస్తుంది, పీచులాగా. ఆ పీచులాగా, నారలాగా, పొడవుగా, తీగల్లాగా వచ్చేటువంటిది అన్నమాట ఇది. కనుక జనుము అంటే ఆ జూటుకు సంబంధించినటువంటిది. జమ్ము అంటే తుంగ, గడ్డి. అది వేరు, ఇది వేరు. కనుక ఇది ఏమంటాడంటే ఇక్కడ జనుప కట్టె అంటున్నాడు. ఇక్కడ కట్టె అంటే కర్ర. కర్ర అంటే ఇది ఇంకా నార తీయకుండా, ఇది నారకు మాత్రమే వాడతారు. దీన్ని నార తీస్తారు, దారాలు తీస్తారు, దాంతో బట్టలు నేస్తారు. పూర్వపు దినాల్లో ఈ జనుప మొక్కలు పెంచి, తోటలు పెంచి, అవి 2.5-3 అడుగులు వచ్చే వరకు పెంచిన తర్వాత చక్కటి నీలం రంగులో కానీ, పసుపు రంగులో కానీ అందమైన పుష్పాలు పోస్తాయి. దీని తోటలు చాలా అందంగా ఉంటాయి. ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత కాయలు వచ్చే టైంకి క్రాప్ని మొదట్లో కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఆ పుల్లలు నీటిలో కొన్ని రోజులు ఎండబెట్టి, నీటిలో నానబెట్టిన తర్వాత అప్పుడు దాని నుంచి పై పొరలో నుంచి కొంచెంగా లాగుతూ ఉంటే నార వస్తుంది. ఆ నారతో మనం జూట్ మిల్లో గోను సంచులు తయారు చేస్తారు. కానీ ఫైన్ క్వాలిటీ ద్వారా ఏం చేస్తారంటే వస్త్రాలు తయారు చేస్తారు, బట్టలు తయారు చేస్తారు. ఆ దినాలలో దీని నుంచి తయారు చేసినటువంటి బట్టలు చాలా విలువైనటువంటివి, చాలా కాస్ట్లీ అయినటువంటివి. ఈ బట్టలు చాలా మెత్తగా ఉంటాయి, చాలా నునుపుగా ఉంటాయి, చాలా తేలికగా ఉంటాయి, ధరిస్తే భారంగా ఉండవు, లైట్ వెయిట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి. చూడటానికి ఒక డిగ్నిఫైడ్ పరిస్థితిని కలిగించేవిగా ఈ బట్టలు ఉంటాయి. అందుకనే నాటికి నేటికి కూడా పాలస్తీనా, ఐగుప్తు, ఈజిప్ట్ ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ప్రధానమైన పంట ఏంటంటే ఈ జనుము యొక్క పంటే చాలా ప్రాముఖ్యమైన పంట ఇప్పటికీ కూడా. దీన్నే మనం ఏమంటామంటే, మన బట్టల షాప్లోకి వెళ్ళి లైనన్ క్లాత్ అని బట్టల షాప్లో కంపెనీ చూస్తాం మనం. అది దీని దగ్గర నుంచి వచ్చినటువంటిది, జనుము నుంచి తయారు చేయబడినటువంటిది. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే బట్టల షాపుల్లో స్వాటిన్ క్లాత్ అని మెత్తగా నున్నగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఫ్యాంట్ క్లాత్లు వాడుతుంటారు. ఎక్కువ వీటిని షూట్లు వాడతారు.
స్వాటిన్ క్లాత్. ఆ స్వాటిన్ క్లాత్ దీని నుంచి తయారు చేసినటువంటిది. అంటే ఆ రోజుల్లోనే స్వాటిన్ క్లాత్ రాజులు, మంత్రులు, అంతఃపురాల్లో వాడేటువంటి ఓదా రంగు ఎంత శ్రేష్టమైందో, నూదియా అమ్మిన ఓదా రంగు ఎంత విలువైందో, ఈ జనుపు నుంచి వచ్చిన బట్టలు కూడా అంత శ్రేష్టమైనవిగా రాజులు వాడేటువంటి విధానంలో ఉండేటువంటివి ఇవి. ఎందుకు చెప్తున్నానంటే ఆ జనుము కట్టె యొక్క విలువ మనకు తెలియాలి. ముందు అక్కడ ఎందుకు దాచింది అని తెలియాలంటే అసలు ముందు జనుము అంటే ఏంటో తెలియాలి మనకి, దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకి, దాని అర్థం తెలియాలి మనకి. అప్పుడు అక్కడ దాచినందువల్ల ఏం జరిగింది అనే ఒక ఆత్మీయతలోనికి మనం వెళ్ళగలుగుతాం. కనుక ఆ దినాల్లో స్వాటిన్ క్లాత్ అంటే చాలా విలువైన, చాలా నాణ్యం, చాలా క్వాలిటీ. అది చిరిగిపోవటం, రంధ్రాలు పడటం, చీకిపోవటం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ అది నీళ్ళల్లో కొన్ని నెలల పాటు నానబెట్టి ఆ నారం తీసి దాన్ని చాలా శ్రేష్టంగా వాష్ చేసి బాగా తెలుపు వచ్చే వరకు దాన్ని నునుపు చేస్తే ఇక ఆ తెలుపుకు డోకా లేదు, అది ఊడిపోదు, తెగదు, బట్టలు చీకవు. ఎన్ని రోజులు నా క్వాలిటీ, ఆ కాంతి, ఆ మెరుపు అలాగే ఉంటుందన్నమాట. అంతటి శ్రేష్టమైనటువంటిది ఈ జనుము. ఇక్కడ ఏమన్నాడంటే బాగా విందాం. ఒక జనుప మొక్కను తీసుకొని దాన్ని కొంతకాలం ప్రాసెస్ చేస్తే దాంట్లోంచి నార వస్తుంది. ఆ నారతో ఈ బట్టలు తయారు చేస్తారు. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే జనుప నార అనలేదు ఇక్కడ. పోనీ జనుప కట్ట అన్నాడా? కట్ట అనలేదు ఇక్కడ. ఏమన్నాడు? కట్టే. కట్టె అంటే ఏంటి? కట్టె మన మామూలు భాషలో వాడుతుంటాం. కట్టె పుల్లలు, పొయ్యిలో పెట్టి పుల్లలు కదా, కర్రలు పుల్ల అంటే జనుప కర్రలు అన్నమాట. ఇవి ప్రాసెస్ చేయబడినటువంటి, ప్రాసెస్ చేస్తే మిద్దె మీదకు రావి. ఇవి మిద్దె మీద ఉన్నాయి. ఇప్పుడు మిద్దె అంటే ఉన్నతమైన స్థలము, ఎత్తైన స్థలము. ఇల్లంతటికీ చాలా హెడ్, ఉన్నతమైన స్థలంలో కర్రలు ఉన్నాయి. అంటే వాటి విలువ ఎంత గమనించాలి. ఇప్పుడు క్రింద వాకిట్లో పెట్టామనుకోండి, పిల్లలు అటు ఇటు వెళుతూ రెండు పుల్ల పాడు చేయొచ్చు, ఇరిపేయచ్చు. కుక్కలు అటు ఇటు కొట్టుకుంటూ వచ్చి దాంట్లో పెడితే కర్ర ఇరిగిపోవచ్చు, చిందరవందర కావచ్చు. లేదా వెళుతూ ఎవరిని చేతితో పట్టుకు వెళితే మనకు లాస్ వస్తుంది. అంటే అలా లాస్ అవ్వకుండా వాటిని ప్రెషియస్గా మిద్దె మీద పెట్టి దాచారు. అంటే ఆ పుల్లలు ఎంత విలువైనటువంటివి, ఆ పుల్లలో నుంచి ఎంత విలువైన వస్త్రాలు వస్తే, ఎంత విలువ రాబట్టగలిగితే వారు మిద్దెల మీద దాచుకుంటున్నారు. ఆ దినాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేట్లే. ఇంటి సందుల్లో ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఖాళీ ఉంది కదా, మన పొయ్యిలో కట్టెలు పడేసిన ఎక్కడ పడితే అక్కడ పడేటట్టు. చాలా విలువైన స్థలంలో, చాలా విలువైన స్థలంలో వీటిని దాచుకుంటూ ఉన్నారు, మిద్దె మీద దాచుకుంటూ ఉన్నారు. మీరు మనం మిద్దె గురించి ఆలోచన చేసినప్పుడు మరి యేసుప్రభు వారికి శిష్యులు మిద్దె మీద కూడుకొని ప్రార్థన చేసుకున్నారు. అక్కడ అగ్ని దిగి వచ్చింది కదా. దైవ సేవకులు ఖైదు చేయబడి సెరసాల వేయబడినప్పుడు వారికి అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడికి వారు విడుదల పొందించిన మిద్దె మీద ఉన్నారు వారు. ఇలా మిద్దె అనేటువంటి చాలా శ్రేష్టమైనది. ఆత్మీయంగా, భౌతికంగా, ఆత్మీయంగా కూడా చాలా ఉన్నతమైనటువంటిది మిద్దె, అప్పర్ రూమ్. ఇప్పుడు ఈ కర్రలు ఎక్కడ పెట్టారా అంటే, కట్టె అని చూచాం మనం చాలా స్పష్టంగా. ఈ కర్రలు ఎక్కడ పెట్టారా అంటే మిద్దె మీద పెట్టారు. అంటే ఇవి ఎంత ప్రెషియస్, ఇవి ఎంత విలువైనవి కాకపోతే పైన పెడతారు. అంటే వీటిని ప్రాసెస్ చేసినప్పుడు అంత విలువైనటువంటి వస్త్రాలు, అంత రాచరికానికి వాడేటువంటి విలువైన వస్త్రాలు వస్తూ ఉంటాయి. కనుక ఇవి మిద్దె మీద అవసరానికి కొన్ని తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ముందు స్టాక్ అనమాట, పంటలోంచి పొలంలోంచి రాగానే స్టాక్ పెట్టుకుంటున్నారు మిద్దె మీద. ఆ ప్రాసెస్ చేసే రోజులు వచ్చినప్పుడు వాటిని తీసి ప్రాసెస్ చేసి ఆ నారను వారు అమ్మేటువంటి వారు, లేదా కొంతమంది దాన్ని నేసేటువంటి వారు, వస్త్రాలు నేసేటువంటి వారు, ఇలాగ దాన్ని ప్రాసెస్ చేస్తారు. అందుకొరకు పైన మిద్దె మీద చాలా విలువైనవిగా దాచబడినాయి.
ఇప్పుడు గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, అవి చూడటానికి వట్టి పుల్లలే కానీ అవి పెట్టబడింది ఎక్కడంట? మిద్దె మీద పెట్టబడింది. ఇప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చారు, ఇద్దరు వేగుల వారు వచ్చారు, పంపబడగా వచ్చారు. రాహాబు అనే వేశ్య, ఆమె ఇంటికి వారు రాగానే ఆ దేశపు రాజుగారికి ఇశ్రాయేలులో నుంచి వచ్చిన ఇద్దరు మనుషులు వచ్చారు అనేటువంటి వార్త సిఐడీలు అందించగా, ఆ వచ్చినటువంటి ఇద్దరి కొరకు సైనికులు వచ్చి ఆ రాహాబు ఇంటి చుట్టూ చేరి ఆ ఇద్దరు మనుషులు మాకు అప్పగించు అని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే అప్పుడు ఆ రాహాబు అనే వేశ్య చేసిన పని ఏమిటంటే, ఆ ఇద్దరు మనుషులు కూడా ఏం చేసిందంట, మిద్దె మీదకు ఎక్కించి అక్కడ ఉన్నటువంటి జనుప కట్టెలో ఆ పుల్లల మధ్యలో వారిని దాచేసింది. వారు వచ్చారు, రాజు మనుషులు వచ్చారు, సైనికులు వచ్చారు, చూచారు, అడిగారు, వెతుక్కున్నారు. ఆ కట్టెల లోపల దాచబడిన ఇద్దరు మనుషులు కూడా వారికి సైనికులు కనిపించలేదు. మనకు తెలుసు పోలీసులు సైనికులు ఎలా వెతుకుతారో మనకు తెలుసు. అంగుళం వెతుకుతారు. ఒకవేళ నిజంగా వారు వెతకాలి అనుకున్నప్పుడు ఓసారి ఇక్కడ ఇంకా ఇల్లు కట్టలేదు, ఫతేబాద్లో దీంట్లో ఉన్నాం. అప్పుడు మా బంధువుల్లో ఎవరో ఒకరు, దూరం బంధువులు ఒకరు రేషన్ షాప్ ఉండేది. రేషన్ షాపులో ఏవో లెక్కలేవో తప్పు వచ్చినాయి, సహజంగా జరుగుతుంటాయి అక్కడ. అవి తప్పులు వచ్చినాయి అంట. తప్పులు వస్తే మరి ఏమనుకున్నారో ఏంటో, మొత్తం ఊళ్ళో కాంపిటీషన్ వచ్చి ఆయన కంప్లైంట్ పెడితే అరెస్ట్ వారెంట్ ఇచ్చారంట ఆయనకి. ఈ సంగతి మనకు తెలియదు. ఆ బంధువులకి మనకి అసలు కమ్యూనికేషన్ లేదు, కనెక్షన్ లేదు. వారిది చింతలపూడి లోపల ఎక్కడో కుగ్రామం. కొద్ది రోజుల పాటు ఆ వ్యక్తి పోలీసులకు దొరకలేదట. దొరకకపోతే పోలీసులు ఆయన వెతుకుతా చివరికి అడ్రస్లు సేకరిస్తే వాళ్ళ ఇదిలో ఏలూరులో బ్యాంకులో పనిచేసే రవికుమార్ ఆయన బంధువులు అక్కడ ఉంటాడని చెప్పారంటే ఎవరు. ఓ మధ్యాహ్నం పడి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు మా ఇంటికి. దేవునికి రుణపడి ఇంట్లో ఉన్నాను. ఇంట్లో లేకపోతే వీడు కంగారు పడి ఇద్దరు పిల్లలు వేసుకొని ఇంట్లోనే ఉన్నాను నేను. చూడండి, నమస్కారం సార్ అన్నారు. సార్ ఏంటి ఏం బాబు ఏం సార్ అంటే, సార్ మీ ఇల్లు వెరిఫై చెక్ చేయాలి సార్ అన్నారు. మా ఇల్లు చెక్ చేయటం ఏంటంటే సార్ మీరు బ్యాంకులో పని చేస్తున్నారండి, మేము పలానా చోట. అవునండి, మీలు చెక్ చేయాలి సార్. మీ ఇంటి పేరు పలానా కదా, మీ పేరు కదా, మీ నాన్నగారి పేరు, అవును కరెక్ట్, అన్నీ కరెక్టే, మీలు చెక్ చేయాలని అంటున్నారు. ఎన్ని అడుగుతున్నారు, మీలు చెక్ చేయన్నారు. ఏంటి మా ఇల్లు తర్వాత చెప్తాం కానీ ముందు మీలు చెక్ చేయాలి సార్. ఏంటి మా ఇంట్లో ఏముంటుందని వచ్చారండి, ముందు మీ ఇల్లు చెక్ చేయాలి అన్నారు. సార్ చెక్ చేసి మరి పోలీసులు కదా వాళ్ళు. సార్ రైట్, వెళ్ళండి చెక్ చేసుకోండి. అది 2 గదులు చిన్న ఇల్లు, ఒక చిన్న వరండా ఉంటుంది, లోపల ఒక బెడ్రూమ్ ఉంటుంది, వెనకాల ఒక చిన్న కిచెన్ ఉంటుంది, అంతే. వరుసగా ఉంటాయి 3 వరండా, చిన్న హాలు. చిన్నపిల్లప్పుడు ఇంకా ఇల్లు కట్టలేదు, ఉన్నాం అక్కడ. లోపలికి వెళ్ళారు. తలుపు సందులు, అప్పటికి ఆ సందులు, ఈ సందులు, బియ్యం డ్రమ్ములోను అన్నీ చూశారు. అన్నీ చూసినప్పుడు ఇప్పుడు మధ్య గదిలో ఒక మంచం ఉంటుంది మన దగ్గర. ఆ కాటుకి డోర్లు ఉంటాయి, లోపల సొరుగు ఉంటుంది, 4 పక్కల 4 డోర్లు ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మధ్య గదిలో బ్లూ కలర్ మంచం ఉంటుంది చూడండి, అదే ఆ మంచమే. ఆ సొరుగులు లాగి మరి చూశారు లోపలికి. అలమార లేక ఇంట్లో అమ్మగారు బట్టలు అవన్నీ ఆ పాత వాడని అడ్డు పెట్టారు. అవి కూడా తీసి ఇడదీసి లైట్ టార్చ్ లైట్ చేసి అడు చేసి ఇటు చేసి ఒంగోని ఆ లోపలికి తలకాయలు పెట్టి డోర్లు కానీ చూశారండి. సార్ అంత అయిపోయింది మొత్తం. ఎంత చెక్ చేశారంటే, అది ఎందుకు చేశారు, చెక్ చేయడం గురించి చెప్తున్నాను. అంగుళం చెక్ చేసి దాదాపు అరగంట సేపు చెక్ చేశారు ఇద్దరు కానిస్టేబుల్ ఆ చిన్న గదుల్ని. ఆఖరి వచ్చింది, సార్ మీ దగ్గర ఉండరని మాకు తెలుసు కానీ మా డ్యూటీ మేము చేయాలి కదా సార్, సారీ సార్ అన్నారు. ఇంతకీ ఏంటంటే సంగతి అంటే ఇదంట. అసలు వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు, ఆ బంధువు ఎవరో వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు. వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారండి, ఏలూరులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటాడు, వెళ్ళిపోండి అని చెప్పారని వీళ్ళు వచ్చేసారు. తినగా ఎత్తుకున్నాం. ఓకే అంటే
ఒక అంగుళం కూడా విడిచిపెట్టకుండా వారు అంత తరోగా దాన్ని వెతికేశారు. అరగంట సేపు మమ్మల్ని బయట నిలబడమని, లోపల రావద్దు మీరు అన్నారు. బయట నిలబడ్డాం ఇద్దరం. లోపల 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 మొత్తం తలుపు సందులోంచి, ఇరుకుల్లోంచి మొత్తం సందులోకి తిరిగా బట్టల బోట్లు ఆ బీరువాళ్ళు అల్మారో జరిగి తీసేసాన్ని. అల్మారలో కూడా ఉంటారా? వెతికారు. అంటే పోలీసుల డ్యూటీకి వచ్చినప్పుడు అంత వెతికితే, శత్రువులు వచ్చారు అనుకున్నప్పుడు రాజ సైనికులు, రాజుగారి ఆజ్ఞ మీద వచ్చినటువంటి వారు ఇంకెంత వెతుకుతారు గమనించాలి. ఇక్కడ వారు ఎంత తరువుగా వెతుకుతారు, ఎంత మూలలు వెతుకుతారు, ఎంత వారు దృష్టి పెట్టి వెతుకుతారు. వెతికారట. కానీ వారికి ఆ వచ్చినటువంటి వారు ఏం చేశారు? కనిపించలేదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దాచిపెట్టబడినటువంటి జనుప కట్టెలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని శత్రువుకు కనిపించకుండా దాచేసినాయి. అవి ఏమిటవి? ఆఫ్టర్ ఆల్ కట్టెలు. ప్రాసెస్ చేసిన నార కాదు, దారాలు కాదు, తయారు చేసేసినటువంటి వస్త్రాలు కాదు, ఇక రెడీగా ఉన్నాయండి అవి కాదు, పోనీ ధరించడానికి పుల్లలండి, కేవలము పుల్లలు. ఇద్దరు దేవుని మనుష్యులను వారు శత్రువు యొక్క రాజుకు, రాజు యొక్క సైనికులకు దొరకకుండా ఆ కట్టెలు, జనుప కట్టెలు దాచిపెట్టినాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించినాడు ప్రియమైనటువంటి వారలారా. అంటే శత్రువు ఎవరు మృంగుతారో గర్జించు సింహం వలె మన కొరకు వేటాడుతూ ఉండగా, విశ్వాసుల కొరకు వేటాడుతున్నాడు. నువ్వు ఏ మాటలో దొరుకుతావా, ఏ ఆలోచన దగ్గర దొరుకుతావా, ఏ తలంపు దగ్గర దొరుకుతావా, ఏ నడవడిక దగ్గర దొరుకుతావా, ఏ ప్రవర్తన దగ్గర దొరుకుతావా, అత్తగారి దగ్గర దొరుకుతావా, కోడల దగ్గర దొరుకుతావా, డ్యూటీలో ఆఫీస్లో బాస్ ఉన్నప్పుడు దొరుకుతావా, బాస్ లేకపోతే దొరుకుతావా, ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతావా అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంట? వేటాడుతూ వెతుకుతూ ఉన్నాడు మనల్ని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కట్టెల చాటులు మనల్ని దాచిపెట్టి అపవాదికి దొరకకుండా గడిచిన 7 నెలలు మనల్ని ఈ సంవత్సరం దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ 7 నెలలు నువ్వు ఇంతవరకు ఎన్ని సంవత్సరాల చుక్క నువ్వు పుట్టినప్పటి నుంచి కాపాడబడుతున్నావో, ఇంతకాలము కూడా ఎక్కడ దాచాడు నిన్ను దేవుడు? శత్రువు బలమైన వాడే, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాడి దగ్గర కత్తితో, వాడి దగ్గర ఈటెతో, వాడి దగ్గర బాణములతో ఆ కట్టెలను, ఆ పుల్లలు జరుపప్పు అవి ఎంత ఉంటాయండి? ఎంతలా ఉంటాయండి? చీపురు పుల్ల కానీ కొంచెం పెద్ద సైజు ఉంటాయి. వాటి కొట్టలు ఇరవటం ఎంతసేపు? ఆ మధ్యలో కట్టెల మధ్యలో ఈటితో పొడిస్తే మనిషి దొరకడా? ఈటికి దొరుకుతాడు. కానీ కట్టెల చాటును దాచిన దేవుడు, పనికి మాలినటువంటి లేదా పుల్లలు, ఆఫ్టర్ ఆల్ పుల్లలవి ఎండిపోతే పుట్టుకు ఇరిగిపోతాయి. ఆ పుల్లల మధ్యలో నిన్ను దాచిపెట్టాడు ఆయన. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చిన చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? ఆపద వచ్చినప్పుడు దాక్కుంటారు. ఎక్కడ దాక్కోవాలి? కట్టెల చాటున దాక్కోవాలి. అంటే ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఇనప డ్రమ్ములో దాయలేదు, సిమెంట్తో కట్టిన కట్టడాల మధ్యలో దాయలేదు, లోయలలో దాయలేదు, పకడ్బందీగా ఉన్న చోట దాయలేదు. ఎక్కడ దాచింది అంటే జనుప కట్టెల పుల్లల మధ్యలో దాచింది.
ఆమె వేశ్య అనుకుంటున్నాం మనం. కానీ ఆ వచ్చిన వారితో అంటూ తర్వాత వచ్చిన చూస్తూ ఉంటూ ఏమంటుంది తెలుసా? మీ దేవుని గురించి మాకు బాగా తెలుసు, ఆ అడవిలో ఆ దేవుడు మిమ్మల్ని ఎలా పోషించాడో మాకు తెలుసు, ఎలా దాహం తీర్చాడో మాకు తెలుసు, ఐగుప్తులోంచి బానిసత్వంలోంచి ఎలా విడిపించారో మాకు తెలుసు, ఎలాంటి మన్నాతో మిమ్మల్ని పోషించారో మాకు తెలుసు, ఆ సముద్రమును పాయలుగా ఎలా చీల్చి మిమ్మల్ని దాటించి మీ వెనక వచ్చిన శత్రువుల్ని ఎలా సముద్రం ముంచేశాడో మాకు తెలుసు. మీ దేవుని గురించి వినినప్పుడు మా గుండెలు బద్దలైపోయినాయి అంటుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. పైన ఆకాశమందును దేవుడే ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం దేవుడు దాచిపెడితే ఎట్టి మనుష్యులకైనా ధైర్యం ఉండదు. ఏమంటాడు 11వ వచనంలో? మేము వినినప్పుడు, మీ దేవుడి గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటుంది. ఆమె అవ్వటానికి వేశ్య కావచ్చునేమో, కానీ దేవుని గురించి వినినప్పుడు గుండెలు కరిగిపోయినాయి. మనం మంచివారి అనుకుంటున్నాం, మనం నీతిమంతులం అనుకుంటున్నాం, మనలో చెడ్డతనం లేదు అని చాలాసార్లు మనమే డబ్బా కొట్టుకుంటున్నాం. మన యథార్థత గురించి మనం డప్పు కొట్టుకుంటున్నాం. చాలాసార్లు బయట వాళ్ళు ఎవరు చెప్పకపోయినా, దేవుడు మాట్లాడకపోయినా, నేను గొప్ప, నేను మంచి, నా యథార్థత, నా నమ్మకత్వం, నా విశ్వాసం అని చాలాసార్లు గొప్పలు పోతున్నాం. అటువంటి నీకు ఆ దేవుని యొక్క గొప్ప కార్యమును వీళ్ళు చెప్పినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నీ గుండెలు ఎప్పుడైనా కరిగినాయా? నీ గుండెలు ఎప్పుడైనా అవిసిపోయినాయా? నీ గుండెలో నుంచి దేవుని గురించినటువంటి ఆ భారం ఎప్పుడైనా పెరిగిందా నీకు? కనుక నీకంటే నాకంటే ఆ వేశ్య శ్రేష్ఠురాలు. అందుకే అంటాడు యోధా, ఇశ్రాయేలు గోత్రాల్లో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గోత్రమైన యోధా తన కోడలతో గడిపి, తామారుతో గడిపి అంటాడు, ఆమె నాకంటే నీతిమంతురాలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమె కూడా యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన స్త్రీ. ఆమె రాహాబు అనే వేశ్య కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో మరొక స్త్రీ. ఈమె వారు వృత్తిపరంగా, అవసరపరంగా, పరిస్థితుల పరంగా అలా ఉన్నారేమో కానీ వారి హృదయము దేవునికి అంకితము చేసినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చదువు, నీ ఉద్యోగం, నీ హోదా, నీ వయస్సు, నీ పరపతి, నీ సోషల్ స్టేటస్, నీ బంధువులబ్బో మీకేంటండి అంటూ ఉంటే అవి అడ్డం పెట్టుకొని భక్తికి దూరంగా జల్లిపోతున్నావు. జాగ్రత్త. ఆమె అంటుంది, మీ దేవుడి గురించి వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటుంది. కనుకనే వచ్చినటువంటి వారిని ఎక్కడ దాచిపెట్టిందంట? పెద్ద పెద్ద కట్టడాల్లో దాయలేదు ఆమె. భారీగా నిర్మించిన కాంక్రీట్ గోడల మధ్యలో దాయలేదు ఆమె. సొరంగాల్లో దాయలేదు ఆమె. బంకర్లలో దాయలేదు ఆమె. డబ్బాల్లో దాయలేదు. ఎక్కడ దాచింది? గట్టిగా గాలి వస్తే ఇరిగిపోయేటువంటి పుల్లల మధ్యలో దాచేసింది ఆమె. కనుగొనగలిగారా? కనుగొనలేకపోయారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ముందు యెషయా 19 చూద్దాం. 9. ఓకే, అది ఎస్ 9వ వచనం 19:9.
దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు, రాజ్య స్తంభములు పడగొట్టబడును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ జనుప కట్టెలు వారు అనుకుంటున్నారంటే దాన్ని బట్టలు తయారు చేసేవారు ఈ జనుప కట్టెలు మేము నానబెట్టి వాటిని ప్రాసెస్ చేసి వాళ్ళని దారం తీసి ఈ మంచి విలువైన వస్త్రాలు మేము తయారు చేస్తాము, కనుక అందుకు మాత్రమే పని చేస్తాయి ఈ జనుప కట్టెలు అనుకుంటున్నారండి ఇప్పటి వరకును. ఇప్పుడు ఎప్పుడైతే రాహాబు ఈ కట్టెల చోటను వీరిని దాచిపెట్టిందో ఇప్పుడు ఏమవుతుంది? బయటికి ఏ వార్త వస్తుంది? బయటికి వీటి చాటున దాక్కోవచ్చు. ఇప్పటి వరకు బట్టలకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి వారు, బట్టలు నేయటానికి ఆ పనివారు, ఆ నైపుణ్యం కలిగినటువంటి వారు, దానిలో పండిపోయినటువంటి వారు, దానిలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఇప్పుడు ఏమంటున్నారంట, ఓహో మేము బట్టలు నేయటానికే పనికి వస్తాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు శత్రువు నుంచి దాగుకోవటానికి కూడా ఈ కట్టెలు ఉపయోగపడతాయి అని చెప్పి ఇప్పుడు వారు అయ్యో ఈ సంగతి మాకు తెలియలేదే అని బాధపడతా సిగ్గుపడుతున్నారంట వారు. గమనించాలి, జనుప కట్టెలను బట్టి అందులో ప్రావీణ్యం కలిగినటువంటి వారు కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. మరొక మాట యెషయా గ్రంథంలోనే మరొక మాట చూద్దాం. 42వ అధ్యాయం 3వ వచనం. యెషయా 42:3. నలిగిన రెల్లును అతడు విరువడు, నకనకలాడుచున్న జనపనార బత్తిని ఆర్పడు. బాగా విను, చాలమ్మా చాలన్నా. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే ఇక్కడ నలిగినటువంటి రెల్లు జనపనార కాలిపోతూ ఉంటే దాని ఒత్తిని నలపడు. ఎవరికి చెప్పబడుతుంది మాట? యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పమాట. అంటే ఆ శత్రు సైనికులు ఈటలు తీసుకొచ్చి ఆ జనుప కట్టెల మోపుల మధ్యలో దాక్కున్నారేమని మేడ మీద మిద్దె మీదకి ఎక్కి వాటిని మధ్యలో పొడిచి వాటిని కిందకు తీసి ఆ కట్టలు విప్పి లేదా కట్టల చోటున అవతల ప్రక్కన ఉన్నారేమో అని వెతికి ఇంత చిందరవందర చేయవలసినటువంటి వారు ఏం చేశారంట? మిద్దె మీదకి ఎక్కారు, కానీ ఆ కట్టెల జోలికి మాత్రం పోలేదంట వీరు కదా. ఆ కట్టెల్లో వెతకలేదు వీరిని, ఆ కట్టెల జోలికి పోలేదు. ఎందుకు అంటే అక్కడ అంటున్నాడు, మరో చదువునది, నలిగిన రేలును అతను విరువడు, మకమకలాడుచున్నటువంటి జనపనార బత్తిని ఆర్పడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన గురించి చెప్పడం ప్రవచనం ఏంటంటే, ఆయన ఎముకలలో ఒక్కటి అయినను విరవబడదు, ఆయన శరీరము కుళ్ళు పట్టదు, ఎముకలలో ఒక్కటి కూడా విరవబడదు, ఆయన శరీరం కుళ్ళు పట్టదు ప్రవచనం ఉంది. కనుక కొట్టినప్పుడు కానీ, ఈటలతో పొడిచినప్పుడు కానీ, సిలువ వేసి కొట్టినప్పుడు కానీ ఎక్కడ ఒక్క ఎముక కూడా ఆయన్ని విరవబడలేదు. అలానే సమాధిలో పెట్టిన తర్వాత ఆయన శరీరము ఎంత మాత్రము కుళ్ళిపోకుండా 3వ రోజున మహిమ శరీరముతో ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడు. చెప్పడం ఒకసారి ప్రవచన నెరవేర్పు అది. ఇక్కడ కూడా గమనించినప్పుడు ఇప్పుడు ఏమన్నా అంటే, అదే జనుప నార కట్టెలు ఏమాత్రము చల్లా చేదులు చేయబడకుండా, అది చెక్ చేయబడకుండా, అది ఎంత మాత్రం పరీక్షింపబడకుండా ఆ జనుప నార కట్టెలు విడిచిపెట్టబడతాయి. అప్పుడు ఆర్టీఓ వారు కానీ, పోలీసులు కానీ, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులు పెడతారు రోడ్డు మీద. ఆ లారీలు వచ్చి వెహికల్స్ కంటైనర్స్ అని చెక్ చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను వెళ్ళినప్పుడు, పర్టికులర్గా కొన్ని వెహికల్స్ ఆపుతారు వాళ్ళు, అన్నీ ఆపరు. నేను అనుకుంటాను ఏంటి అన్ని ఆపాలి, వరుస ప్రకారం అన్ని వాపి అన్నీ చెక్ చేసి పంపించాలి కదా అంటుంటారు. కొన్నిటికి విజిల్ వేసుకుంటూ ఆపుతూ ఉంటారు. ఎందుకు దాన్ని ఆపారో తెలియదు.
ఎందుకు దీన్ని పొమ్మన్నారో తెలవదు. అంటే మనకు తెలవదు అది, కానీ వాళ్ళకు ఒక సిగ్నల్ ఉంటుంది, వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. అందుకనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులు అగ్రికల్చర్ సంబంధించి మాత్రమే చూస్తారు వాళ్ళు. ఇది అగ్రికల్చర్ కాదు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఇది ఇనపకడ్డీలు లోడు ముసుగేస్తున్నా సరే వాళ్ళకి తెలిసిపోతాయి, అవి వదిలేస్తారు. ఆర్టీఓ డిపార్ట్మెంట్ చెందిన వారు వారికి సంబంధించిన వాహన అవి చూస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెందిన అవి చూస్తారు, అంతే తప్ప అన్నీ చూడరు. అర్థమైందా? కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ శత్రు రాజు యొక్క ఆ రాజు యొక్క సైనికులు వచ్చినప్పుడు వారు జనుపనార కట్టెను చూడకుండా, వారు దాన్ని ఇబ్బంది ఓపెన్ చేయకుండా, దాన్ని వెతకకుండా, దాన్ని చెక్ చేయకుండా వారు విడిచి వెళ్ళిపోయారంట. వీరు గమనించినప్పుడు వీరు ఎక్కడ దాచబడ్డారా అంటే, ప్రాణం పోయే పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో, హానికరమైన పరిస్థితుల్లో, దొరికితే పొడి చంపేస్తారు అన్న పరిస్థితుల్లో జనుపనార కట్టెల మధ్యలో వీరు దాచబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ప్రతిరోజు ఇదే తంతు మనకి. ఎప్పుడు ఎక్కడ ఏ దుష్టుడు ఎలా మీద పడతాడు, ఏ కీడు జరుగుద్దో, ఏ ప్రమాదం జరుగుద్దో, ఏ యాక్సిడెంట్ జరుగుద్దో, అది ఇంట్లో జరగవచ్చు, బయట జరగవచ్చు, దారిలో జరగవచ్చు, పడుకుంటే జరగవచ్చు, లేస్తే జరగవచ్చు, మాట్లాడితే జరగవచ్చు, స్నేహితుల దగ్గర జరగవచ్చు, శత్రువు దగ్గర జరగవచ్చు, బంధువుల దగ్గర జరగవచ్చు, ఆఫీసులో జరగవచ్చు, ఇంట్లో ఎక్కడైనా జరగవచ్చు. కానీ నీవు కట్టే చాటున దాచబడినంత కాలము కూడా నిన్ను ఏ శత్రువు పట్టుకోలేడు. చెప్పకూడదాం. ఏం కట్టె అంటది? జనుప కట్టె. పేలగా సన్నగా చేతితో పట్టుకుంటూ, గుప్పుడుతో పట్టుకుంటూ 10-15 పుల్లలు వస్తాయి చేతికి మనకి. అటువంటి చాటున నువ్వు దాచబడ్డావు. ఆ కట్టె నీ కొరకు, నా కొరకు యేసయ్య మరణించిన సిలువ కొయ్యకు సాదృశ్యమ కట్టే. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో మరణించారు కనుక, ఆయన గాయమును పొందిన వాడిగా ఉన్నాడు కనుక, దాహమును కడిగిన వాడిగా ఉన్నాడు కనుక, ఆయన శరీరం అంతా కుళ్ళబొడి చేశారు కనుక, చివరకు డొక్కలో కూడా ప్రక్కలో పెట్టి బలితో పొడి చేసి ఆఖరి రక్తం బొట్టు నీరుతో సహా చిందింపబడ్డాడు కనుక, ఫైనల్గా ఆయన ప్రాణం కూడా పెట్టబడింది కనుక, నీ ప్రాణము మీద, నీ కాళ్ళ మీద, నీ చేతుల మీద, నీ దేహం మీద, నీ తల మీద నీ శత్రువుకు అధికారము లేదు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు చెక్ చేస్తున్నాడు కానీ, వాడు వెతుకుతున్నాడు కానీ, నీ దగ్గరకు వస్తున్నాడు కానీ, నీవు ఆత్మీయమైన జీవితంలో మేడ మీద, మిద్దె మీద ఉన్నావు. నీవు ఆ మిద్దె మీద సిలువ కట్టె చేత నువ్వు కాపాడబడుతూ ఉన్నావు. నువ్వు మిద్దె మీద ఉన్నంత కాలం శత్రువు నీ దగ్గరికి రాడు. ఆ సిలువ కట్టె వెనకాల దావుకున్నంత సేపు కూడా ఏ శత్రువు నేను చూడలేడు. వాడు వెతుక్కొని విసుకొచ్చి ఆడు స్టేషన్కి వెళ్ళిపోవాల్సింది. ఏ స్టేషన్ అది? ఏది? అపవాది యొక్క స్టేషన్ ఏది? నరకం. నువ్వు దొరక్క ఇక విసిగిపోయి వేస్తారు, నా వల్ల కాదయ్యా అని చెప్పి ఆడు స్టేషన్కి వెళ్ళిపోవాల్సింది. నీ స్టేషన్ వెళ్ళిపోతావు పరలోకానికి. సిలువ కట్టె నిన్ను దాచిపెట్టుచు ఉన్నది. అందుకని సిలువను గురించిన వార్త అనేకులకు వెర్రితరంగా, ఆ జనపనార కట్టే కదండి, ఆ జనుముదే కదండి, ఆ పుల్లే కదండి, ఆ ఇదేగా నారొచ్చి ఆ పీసు వచ్చేదే కదండి అనుకుంటున్నారు. కానీ అది ఒక విశ్వాసముతో ఉన్న వ్యక్తిని కాపాడుతున్నటువంటి, నరకము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి నడిపించుచున్నటువంటి సిలువ కట్టె అన్న సంగతి మర్చిపోతున్నారు ఇవాళ చాలామంది. రాహాబు అనే వేశ్య, ఈ లోకమంతా కూడా వేశ్యాలోకం ఇది. కానీ నువ్వు విశ్వాసివైతే, నువ్వు ఆత్మీయతలో ఉంటే, నువ్వు ప్రభువుని ఎరిగి ఉంటే,
నువ్వు ప్రభు చాటు దాక్కోవాలని ఇష్టపడుతూ ఉంటే, ఆయన సిలువ చాటు నువ్వు రాగలిగితే నీ యొద్దకు క్షేమము పరిగెట్టుకుంటా వస్తుంది, నీ యొద్దకు స్వస్థత పరిగెట్టుకుంటా వస్తుంది. ఆయన పొందిన గాయాలను బట్టి మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతూ ఉన్నది. ఏ శత్రువు నిన్ను చూడటానికి సాహసించడు, నువ్వు క్షేమముగా దాచిపెట్టబడి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైనా సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏం బట్టబడి అంటే అక్కడ సన్నపు నార బట్టలు అంటే ఇవే, ఈ జనుప కట్టెలతో తీసినటువంటి సన్నపు నార బట్టలు. ఈ లోకంలో బ్రతికి ఉండగా ఆ కట్టె అనబడిన సిలువ చాటును దాక్కుని ఉంటాం, భద్రపరచబడి ఉంటాం, క్షేమంగా దాచిపెట్టబడతాం. ఇక్కడి నుంచి కదిలిన తరువాత పరిశుద్ధుల నీతి క్రియలు అనబడినటువంటి ఆ తెల్లని వస్త్రము ధరించినటువంటి వారముగా ప్రభువు దగ్గర పరలోక రాజ్యంలో ఉంటాం. ఇక్కడ కట్టెల చోట దాచబడి ఉండాలా. అప్పుడు అదే కట్టెల నుంచి వచ్చిన నార ద్వారా చేయబడినటువంటి ఆ సన్నపు నార వస్త్రములు, అవి హిమమంత తెల్లగా చేయబడి, ఏ చాకలి చలువ చేయనంత అంత తెల్లగా హిమవలే ఉంటూ ఆ వస్త్రములు పరలోకంలో ఇవ్వబడతాయి. వాటిని ధరించి యుగయుగాలు ప్రభుతో పాటు ఉంటావు. ఇక్కడ దాచబడి ఉంటావు, అక్కడ దాచబడి ఉంటావు. ఇక్కడ క్షేమంగా ఉంటావు, అక్కడ క్షేమంగా ఉంటావు. ఇక్కడ కట్టెల చాటున, ఆ సిలువ కట్టెల చాటున ఉంటావు. అక్కడ ఆ కట్టెల నుంచి వచ్చిన వస్త్రములను ధరించి ప్రభువుని ఘనపరుస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు మనం మోకరిస్తూ ఉండగా, ప్రభువా, ఈ నెలంతా కూడా మమ్మల్ని ఎంతగా కాపాడావు నాయన. ఆ కట్టే ఏం కట్టది? మామూలుగా చూస్తే జనుప కట్టే, కానీ నీకు రక్షణ, నీకు కాపుదల, నీకు క్షేమము, శత్రువుకు నీవు దొరకకుండా. ఎందుకంటే నువ్వు చాలాసార్లు భయపడుతున్నావు, చాలా విషయాల్లో భయం ఉంది నీకు. ఇది చేస్తే ఏమవుతుందో, ఎలా వెళితే ఏమవుతుందో, ఎలా ఉంటే ఏం జరుగుద్దో, రేపొద్దున భవిష్యత్తు ఏమిటో. మొన్న ఎవరు చీటీ కట్టారంట, వీళ్ళు భయపడతానే చీటీ కట్టారంట. భయపడతానే ఎవరు కట్టారు అడగారంటే చీటీ కట్టు కట్టారంట. భయపడతానే ఉన్నారంట వీళ్ళు. మొత్తం భయపడుతూనే 2 సంవత్సరాల పాటు కట్టారంట. 5 లక్షలు. వీళ్ళు 5 లక్షలు, ఇంకో 3 లక్షలు, ఇంకొక 5 లక్షలు, ఇంకో అలా మొత్తం 3 కోట్లు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. డబ్బులు దాచుకోవడానికి భయం వేస్తుంది వేళ, డబ్బులు మిగిల్చుకోవడానికి భయం వేస్తుంది వేళ. మన వాహనం మీద వెళ్ళడానికి మనకు భయమే, ఇంకో వాహనం ఎక్కడానికి భయమే, మన అన్నం మనం తినడానికి భయమే, రెస్టారెంట్లో తెచ్చుకొని తినడానికి భయమే, రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి భయమే. ప్రతిదీ భయం చోటు చేసుకోండి. కానీ నీవు యేసయ్య నీ కొరకు ప్రాణం విడిచినటువంటి ఆ కట్టె చాటుకు నువ్వు రాగలిగితే, ఆ ఉన్నతమైన మిద్దె మీదకు నువ్వు ఎక్కగలిగి కట్టె చాటు ఉండగలిగితే, ఎంత గొప్ప శత్రువు అపవాది సాతాను కూడా నిన్ను చూడలేడు, నిన్ను తాకలేడు. ఇలాగనే రోజులు, వారములు, నెలలు, సంవత్సరాలు, ఈ లోకములో నీ పూర్తి ఆయుష్కాలము శత్రువుకు దొరకకుండా బ్రతికేస్తావు నీవు. అనారోగ్యానికి దొరకకుండా బ్రతికేస్తావు నీవు. అశాంతికి దొరకకుండా బ్రతికేస్తావు నీవు.
విచారములకు దుఃఖములకు దొరకకుండా బ్రతికేస్తావు నీవు. శత్రువు నిన్ను చూచి విసిగిపోయి వాడు పారిపోవాలి తప్ప నీ వైపు చూడటానికి కూడా వాడికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే సిలువ కట్టె చాటున ఉంచబడ్డావు నీవు. అదే ప్రార్థన చేసుకో, మోకరించి, ప్రభువా ఇంతవరకు నీవు నన్ను కాపాడకపోతే నన్ను కాపాడుకోలేనయ్యా. అనేక విషయాల్లో, అనేక సమస్యల్లో, అనేకమైన గందరగోళాల్లో నన్ను కాపాడుతూ ఉన్నావు బాబు. నేను నీ చేత కాపాడబడకపోతే నన్ను నేను కాపాడుకోలేనయ్యా. నా తల్లిదండ్రులు నన్ను కాపాడలేరు బాబు, నా అన్నదమ్ములు నన్ను కాపాడలేరు నాయన, నా భార్య నన్ను కాపాడలేదు, నా భర్త నన్ను కాపాడలేడు, నా కడుపును పుట్టిన నా బిడ్డలు నన్ను కాపాడలేరు, నా వారు అనుకున్న వారు ఎవరు నన్ను కాపాడలేరు అయ్యా. ఒకడు 100 మంది స్నేహితులు కలిగి ఉన్న శత్రువు నుంచి వారు కాపాడలేరు. మా ఊరంతా మా బంధువులే, కానీ ఆ ఊరంతా బంధువులు శత్రువు నుంచి నిన్ను కాపాడలేరు. కనుక కేవలం ఒక చిన్న కట్టె నిన్ను కాచింది, నిన్ను దాచింది, జాగ్రత్త చేసింది. జనుప కట్టె చాటును దాచబడ్డాలి.